సబ్జెక్ట్ అలా 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 కోర్టు అలా నా ఫ్యామిలీ స్టోరీ సెకండ్ హాఫ్ ఇలా లేచిపోయింది అన్న గాల్లో ఫ్లై 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 అని ఎగిరిపోయింది సుయ్యని అలా హెలికాప్టర్ లేదన్నా ఎక్కడో గాల్లో ఎగిరిపోయింది అలా ఉందన్న సినిమా నా రేటింగ్ ఇచ్చే రేటింగ్ జెన్యూన్ రేటింగ్ 5.5 నిజంగా బాగుంది ఫ్యామిలీ స్టోరీ అన్న సినిమా చూడలే నిజం బాగుందా అరే అన్న నువ్వు సినిమా చూడలే నేను నిజం చూడలే అరే అన్న ఈ కోర్టు తీసుకో కోర్టు సినిమా ఓకేనా పోతా అన్న ఆ కోర్టుకు పోయాకు ఆ కోటికి ఎందుకు జైల్లో పెడతా ఈ కోటికి పోతా నాని హీరో కోర్టుకు బాగలేదా నీ గుండు వల్ల కొడతారే పోనా నీ గుండు వల్ల కొడతా బాగలేకపోతే వద్దనా పో అన్నా ప్రియదర్శి అన్నా నీకు దండం అన్నా అన్నా ప్రియదర్శి అన్న మస్తు చేసిండన్న యాక్టింగ్ అసలు న్యాయం జరుగుతుందా లేదా అని అలా ఉండే అన్న నేను టెన్షన్ అన్న చూస్తున్నప్పుడు నాకు గూప్ జామ్స్ వచ్చినాయన్నా టెన్షన్ చెమటలు కారుతున్నాయి నా గుండు మొత్తం అన్న నిండిపోయింది నా చెమటలతో ఇప్పుడు కూడా ఇగో పచ్చిగా అయిపోయింది అన్న ప్రియదర్శి అన్న నీకు దండం అన్న సూపర్ చేసిన మన యాక్టింగ్ విశ్వరూపం నేనైతే ఓ భయం వేసింది శివాజీ నా సూపర్ సూపర్ చేసినవానా ఆపు ఆపు శివాజీ యాక్టింగ్ చదవకొట్టేశారన్న ఆయన చాలా రోజుల తర్వాత విలన్ గా రీఎంట్రీ ఇచ్చారు కదా ఇందులో అయితే బాగా చేశారన్న ఆయన మళ్ళీ ఒక విలన్ గా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను మ్యూజిక్ అన్న స్టార్టింగ్ నుండి ఎండింగ్ ఎవ్రీ కార్నర్ అంటే సినిమాలో ఉన్న ప్రతి ఎలిమెంట్ పర్ఫెక్ట్ గా పనిచేసింది 25 క్రాఫ్ట్స్ అనుకుంటే 25 క్రాఫ్ట్స్ కూడా అల్టిమేట్ గా న్యాయం చేశాయి సినిమా అయితే చాలా బాగుంది మస్తు నీట్గా చూడు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే దానికన్నా ఏం ట్విస్ట్ పెట్టాడు రా అనే మూమెంటే ఉంది సినిమాలో సినిమా అయితే బాగుంది శివాజీ గారు కానీ ప్రియదర్శి కానీ వీళ్ళ యాక్టింగ్ ఎట్లా ఉంది అన్న ఫస్ట్ హాఫ్లో స్టోరీ నడిచింది సెకండ్ హాఫ్లో శివాజీ గారికి ప్రియదర్శికి మధ్య యుద్ధం నడిచింది వాళ్ళకి ఇచ్చిన స్కోప్లో వాళ్ళు ఎంతైతే నడపాలో డైరెక్టర్ దాన్ని రాబట్టడంలో 100% సక్సెస్ అయ్యాడు మోర్ ఓవర్ డైరెక్టర్ గారికి డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలి అని అనుకుంటే ఏ సెక్షన్స్ మిస్యూజ్ అంటే జనాలు ఎట్లా మిస్యూజ్ చేస్తున్నారు లాని దాన్ని ఏ విధంగా జనాలు ఎడ్యుకేట్ చేయాలనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీని కొంచెం డైలాగ్స్ పరంగా కానీ ఏదోవని కరెక్ట్గా తీసుకెళ్లారు అండ్ ఆయన ఎక్స్పెక్ట్ చేసుకున్న ఆయన రాసుకున్న దాన్ని ప్రియదర్శి గారు కరెక్ట్గా డెలివర్ చేశారన్న ఒక అమ్మాయిని చూడడం కూడా తప్పే అనేది లాలో ఉన్నది అది అనే బేసిక్ పాయింట్ నుండి ఆడు చేసే యదో పనులు అన్నిటికీ కూడా శిక్ష పడుతుందిరా అని నేర్చుకోవాలి కోర్టు గెలిచిందన్న లాస్ట్కి అయితే అబ్బాయికి న్యాయం జరిగింది అబ్బాయి ఏ తప్పు చేయలేదు అబ్బాయి తప్పు చేయకుండా కూడా దాని మీద ఆయన మీద పోక్సో కేసు పెట్టారు పోక్సో కేసు పెట్టిన 366 పెట్టారు 376 పెట్టారు లాస్ట్కి న్యాయం జరిగింది నిజంగా చెప్పాలంటే చాలా చాలా మంచి మూవీ ఇది కోర్టు నిజంగా చెప్తున్నా ఇది కోర్టు నాది కూడా పోక్సో కేసునే అన్న నాది కూడా పోక్సో కేసు నేను అంటే నాది ఇంకా రీసెంట్గానే 1 year 3 months అవుతుంది కోర్టు చుట్టూ తిరుగుతున్నాను నేను కూడా నిజంగా చెప్పాలంటే చాలా బాగుంది మూవీ నేను కూడా లోపల ఉన్నప్పుడు చాలామంది నాతో పాటు ఫ్రెండ్స్ ఉన్న చాలామంది లోపల ఉన్నా కూడా మేము కూడా అనుకున్నాం జైల్లో ఉన్నప్పుడు అంటే దీని గురించి ఎవరైనా బయట ప్రచారం చేస్తే బాగుండు మీడియా వాళ్ళు ఎవరైనా చూస్తే చేసి బాగుంటే అని బాగా అనిపించింది నాకు ఆలోపే ఈ కోర్టు సినిమా తీశారు చాలా బాగుంది రోజుకు కనీసం 5-6 కేసులు వస్తున్నాయి లోపల మేము కూడా చాలా బాధపడ్డాం ఎందుకు వస్తున్నాయి అంటే మర్డర్ కేసు కానీ చోరీ కేసు కానీ గంజాయి కేసు కానీ ఏమైనా ఇంకా డ్రగ్స్ కేసు కానీ ఇవి చాలా తక్కువ అన్న నిజంగా చెప్పాలంటే చాలా తక్కువ ఇవి ఈ కేసుల కంటే పోక్సో కేసే చాలా ఎక్కువ మంది నిజంగా చెప్పు పోక్సో అందరు చిన్న పిల్లలైనా సరే పెద్ద పిల్లలైనా సరే ఇప్పుడు 15 years ఆయన మీద కూడా పోక్సో కేసు 20 years ఆయన మీద కూడా పోక్సో కేసు 25 years ఆయన మీద కూడా పోక్సో కేసు సో లోపల కూడా చాలా మంది పోక్సో కేసులు పెట్టారు దీని గురించి ఈ సినిమా తీసినందుకు కోర్టు తీసినందుకు రామ్ జగదీష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ లైఫ్లో ఇలాంటి సినిమా తీయాలి వేరే సినిమా అని కాదు ఇలాంటి సినిమా తీస్తే మన లైఫ్ బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ జగదీష్ సార్ గారు మీరు ఈ సినిమా తీసినందుకు నేను చాలా ఫీల్గా అవుతున్నా ఎందుకంటే మీరు ఈ యొక్క ప్రచారం చేసినందుకు ఈ సినిమా అంటే సినిమా ఇండస్ట్రీలో మొత్తం చాలా మంచి పేరు తీశారు కోర్ట్ అని సినిమా చాలా బాగుంది అందరికీ తెలిసినట్టు ఈ సినిమా తీశారు అందరూ లవ్ ఎవరు చేస్తున్నారో ప్రతి ఒక్క అబ్బాయి ఈ సినిమా చూడాలి ఎందుకంటే రేపు మీ అబ్బాయిల జీవితం నాశనం అవుతుంది సో అందుకోసం అందరు చూడాలి నేను కోరుకుంటున్నా ప్రతి ఒక్క లవర్స్ చూడాలి లవర్స్ అమ్మాయిలు చూడకపోయినా పర్వాలేదు కానీ అబ్బాయిలు మాత్రం చూడాలి అబ్బాయిలు చూడపోయే రేపు అమ్మ నాన్న కూడా చాలా బాధపడుతున్నారు మా అమ్మ నాన్న కూడా ఇప్పటికీ బాధపడుతున్నారు చాలా అంటే చాలా బాధపడుతున్నారు నేను మర్చిపోయిన మా అమ్మ నాన్న ప్రతి ఒక్క రోజుసారి అడుగుతారు ఎందుకు ఇలా చేసుకున్నావు అంటే మనం కూడా చెప్పలేం సో మీరు కూడా ఇరుకోకండి నాలాగా నేను చాలా బాధపడుతున్నాను నిజంగా అంటే చాలా ఒక్కొక్కసారి చచ్చిపోవాలనిపిస్తుంది ఎందుకంటే అమ్మ నాన్న కోసం బ్రతకాలా లేకపోతే అమ్మాయి కోసం సవాలా అనిపిస్తుంది ఎందుకంటే
ఇలాంటి కేసులో నేను ఇరుక్కున్నందుకు నేను చాలా బాధపడుతున్నా. మీరు కూడా ఇరుక్కోకండి, ఈ సినిమా చూడండి, చాలా బాగుంది కోర్టు సినిమా నిజంగా చెప్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్.